సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైంది. గాంధీ తాత చెట్టు సినిమాకి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణుతో పాటు ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భానుప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాంగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన గాంధీ తాత చెట్టు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సుకుమార్ కూతురు సుకృతి. ఈ సినిమా కోసం గుండు కూడా చేయించుకుంది స్టార్ కిడ్. గాంధీ సిద్ధాంతాల్ని పాటించే ఓ 13 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథతో గాంధీ తాత చెట్టు సినిమా తెరకెక్కింది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు మల్లాది పద్మావతి. రిలీజ్ కు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. అలాగే ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి కూడా అవార్డు అందుకోనుంది. దీంతో సుకుమార్ కూతురిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.